లాస్ట్ వీడియోలో వచ్చేసి మనము 1 బై 1 పాయింట్ ఛార్జ్ అంటే ఏంది, సర్ఫేస్ ఛార్జ్ అంటే ఏంది, వాల్యూమ్ ఛార్జ్ అంటే ఏందో చూసినాము. ఇప్పుడు దాని యొక్క ఫ్లక్స్ డెన్సిటీ అంటే పాయింట్ ఛార్జ్ యొక్క ఫ్లక్స్ డెన్సిటీ ఏందో చూసుకుందాం. సపోజ్ ఏ పాయింట్ ఛార్జ్ క్యూ ఈజ్ లొకేటెడ్ అట్ ఆరిజిన్. ఒక పాయింట్ ఛార్జ్ అనేది ఆరిజిన్ దగ్గర లొకేట్ అయ్యి ఉంటే, ఆరిజిన్ అంటే ఏంది ఇక్కడ 0,0 కదా. అప్పుడు లొకేటెడ్ అట్ ఆరిజిన్ టు డిటర్మైన్ ద ఎలక్ట్రిక్ ఫ్లక్స్ డెన్సిటీ. అప్పుడు ఎలక్ట్రిక్ ఫ్లక్స్ డెన్సిటీ అనేది మనం డిటర్మైన్ చేస్తాం. అప్పుడు ఏ పాయింట్ దగ్గర, పీ పాయింట్ దగ్గర డిటర్మైన్ చేస్తాం. ఇట్ ఈస్ ఈజీ టు సీ దట్ చూసింగ్ ఏ స్పెరికల్ సర్ఫేస్ కట్ ఎనీ పాయింట్ పీ విల్ satisfy symmetric condition. Thus a spherical surface centered at the origin is the Gaussian surface. ఇప్పుడు ఇక్కడ చూసుకుంటే మనము సిమెట్రిక్ కండిషన్ ఎటు సైడ్ ఉంటుందో చూసి దాన్ని మనం గాషియన్ సర్ఫేస్ అంటాం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఈ డయాగ్రామ్ చూసుకుంటే ఇది పాయింట్ ఆరిజిన్ దగ్గర ఉంది. డెఫినేషన్ కూడా ఇదే రాసినాం. ఈ ఎలక్ట్రిక్ ఫ్లక్స్ డెన్సిటీ పాయింట్ పి అని ఇప్పుడు ఇక్కడ నుంచి సేమ్ డిస్టెన్స్ ఉంటుంది కదా. ఇక్కడ నుంచి ఇక్కడికైనా, ఇక్కడ నుంచి ఇక్కడికైనా, మిడిల్లో సెంటర్లో ఉంది కాబట్టి పాయింట్ ఎక్కడికి తీసుకున్నా సేమ్ డిస్టెన్స్ ఉంటుంది. అంటే ఇక్కడ తీసుకున్నా ఇది వచ్చేసి పి అనుకున్నాం, ఇది వచ్చేసి ఎలక్ట్రిక్ ఫ్లక్స్ డెన్సిటీ అనమాట. ఇప్పుడు డి అనేది తీసుకున్నాం. సిన్స్ డి ఈజ్ నార్మల్ టు ద గాషియన్ సర్ఫేస్. ఇప్పుడు గాషియన్ సర్ఫేస్ అనేది మనకు రైట్లో అనేది తీసుకోవచ్చు. ఏఆర్ అనేది దీని యొక్క డైరెక్షన్ అనమాట. గాషియన్ సర్ఫేస్ తీసుకున్నాం. మనకి ఎక్కడైతే పిఆర్ అనేవి ఉంటాయో అక్కడ మనకు మ్యాక్సిమం ఫ్లక్స్ అనేది మూవ్ అవుతుంది. ఇప్పుడు దాన్ని మనము గాషియన్ సర్ఫేస్ అని అంటాము. ఇప్పుడు అప్లై గాషియన్లా అంటే ఏంది మనకు, ఇప్పుడు ఇక్కడ చూసుకుంటే మనకు దీని యొక్క ప్రొసీజర్ వచ్చేసి 1 బై 1 ఇలా చేయాలి. కన్సిడర్ ద టోటల్ ఛార్జ్. ఇప్పుడు ఫస్ట్ గాస్లా తీసుకున్నాం. సై ఈక్వల్ టు క్యూ. టోటల్ ఛార్జ్ అనేది కన్సిడర్ చేసినాం. సై ఈక్వల్ టు అప్పుడు ఏంది మనకు ఫార్ములా, నార్మల్గా ఫార్ములా వచ్చేసి లాస్ట్ వీడియోలలో సై అంటే ఏమంటారో దాని ఫార్ములాస్ అన్ని లాస్ట్ వీడియోలో చెప్పాం కాబట్టి ఈ వీడియోలో స్కిప్ చేస్తున్నాం. ఇప్పుడు ఇక్కడ వచ్చేసి క్లోజ్ ఇంటిగ్రల్ డి ఇంటూ డిఎస్, ఇది ఈక్వేషన్ నెంబర్ 2. నెక్స్ట్ ఈ డిఎస్కి ఇది చూసుకుంటే ఇక్కడ ఆర్లలో ఉంది. అంటే ఆర్ వచ్చేది ఎంత, టోటల్ ఛార్జ్ అయిపోయింది. నెక్స్ట్ టేక్ సూటబుల్ కోఆర్డినేట్ సిస్టమ్స్ చూసుకుంటే కోఆర్డినేట్ సిస్టమ్స్ ఎన్ని రకాలు ఇక్కడ చూడండి. కోఆర్డినేట్ సిస్టమ్స్ వచ్చేసి 3 టైప్స్. ఒకటి కార్టీషియన్ రెక్టాంగిల్ కోఆర్డినేట్ సిస్టమ్, సర్కులర్, నెక్స్ట్ స్పెరికల్ కోఆర్డినేట్ సిస్టమ్. మనకి ఇక్కడ ఏముంది, ఆర్ ఉంది. ఆర్ అంటే మనకు ఏం సిస్టమ్ ఇది, ఇక్కడ ఆర్ అనేది XYZ, ఇక్కడ రో 5Z. ఆర్ అనేది ఇక్కడ ఉంది. అంటే ఇది వచ్చేసి స్పెరికల్ కోఆర్డినేట్ సిస్టమ్ అనమాట. స్పెరికల్ కోఆర్డినేట్ సిస్టంలో మనము ఆర్ ఉంది కాబట్టి స్పెరికల్ కోఆర్డినేట్ సిస్టమ్. దీనికి మనం సర్ఫేస్కి ఫార్ములా చూసుకోవాలి. సర్ఫేస్కి ఫార్ములా ఎలా అనుకుంటాం, డిఎస్ అంటే డిఫరెన్షియల్ సర్ఫేస్ అనమాట. డిఫరెన్షియల్ సర్ఫేస్ వచ్చేసి R² sin θ dθ dφ AR అనమాట. ఇప్పుడు ఇక్కడ చూసుకుంటే ఇది కదా డిఎస్ ఈక్వల్ టు R² sin θ, రిమైనింగ్ ఏం మిగిలిన ఇక్కడ dθ dφ. డైరెక్షన్ వచ్చేసి AR, డయాగ్రామ్ అనుకున్నాం కదా, AR అని డైరెక్షన్ ఇలా మనం రాసుకుంటాం. R² sin θ dθ dφ AR అనేది కామన్ అనమాట. ఇది ఈక్వేషన్ నెంబర్ 3 అనుకుందాం. నేను సబ్స్టిట్యూట్ ఈక్వేషన్ 3 వచ్చేసి ఈక్వేషన్ 2లో సబ్స్టిట్యూట్ చేద్దాం. సై ఈక్వల్ టు మనకు టీటా రేంజ్ ఎంత ఇచ్చినోడు, టీటా రేంజ్ వచ్చేసి 0 to π ఇచ్చిండు, 0 to π. నెక్స్ట్ సై, ఈ రెండే టీటా సై ఎందుకు తీసుకున్నామంటే మనకి ఇక్కడ ఏముంది, dθ dψ ఉంది కదా. అంటే డిఫరెన్షియేట్ విత్ టీటా, డిఫరెన్షియేట్ విత్ సై ఉంది కాబట్టి దానికే లిమిట్ తీసుకుంటాం. 0 to π, 0 to 2π అనమాట. తీసుకున్న తర్వాత డి అనేది డి ఇంటూ ఆర్ఎస్ అంటే మనకి ఏం తెలుసు, R² sin θ dθ dφ AR అనమాట. ఇప్పుడు సై ఈక్వల్ టు ఈ డి ఇంటూ R² అనేది కాన్స్టెంట్ కాబట్టి బయట పెట్టేసినాం. రిమైనింగ్ ఈ ఇంటిగ్రల్ sin θ అని చేస్తే ఏమైంది, ఇంటిగ్రల్ sin θ dθ చేస్తే మైనస్ కాస్ θ అని అవుతుంది అనమాట. మైనస్ కాస్ θ కాబట్టి మైనస్ కాస్ θ లిమిట్స్ ఎంత 0 to π ఇంటూ ఇంటిగ్రల్ డిఎక్స్ ఫార్ములా అయింది మనకు ఎక్స్ కదా. అప్పుడు ఇంటిగ్రల్ d5కి ఫార్ములా d5 చేస్తే అప్పుడు ఏమైంది, డిఎక్స్ చేస్తే ఎక్స్ వచ్చింది. ఇప్పుడు d5 అయింది కాబట్టి ఇక్కడ 5 లిమిట్స్ వచ్చేసి 0 to 2π ఇంటూ AR. ఫస్ట్ అప్పర్ లిమిట్ సబ్స్టిట్యూట్ చేద్దాం. d ఇంటూ R² 2. ఇప్పుడు ఇక్కడ చూసుకుంటే ఇది వచ్చింది కదా, ఫస్ట్ అప్పర్ లిమిట్ సబ్స్టిట్యూట్ చేద్దాం. మైనస్ కాస్ θ లిమిట్స్ వచ్చేసి 0 to π కదా. ఇక్కడ వచ్చేసి 5 0 to 2π. ఫస్ట్ అప్పర్ లిమిట్ సబ్స్టిట్యూట్ చేద్దాం. మైనస్ కాస్ π మైనస్ ఆఫ్ కాస్ 0 మైనస్ కాస్ 5 అంటే ఎంత, -1 మైనస్ కాస్ 0 అంటే ఎంత 1. అప్పుడు మైనస్ ఇంటూ మైనస్ 1 ప్లస్
మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 1 అప్పుడేమైంది 2 అవుద్ది. ఇది 2 అయింది. నెక్స్ట్ ఇది 2π మళ్ళీ -0 అప్పుడు ఇదంతా 2π అంటే 2 × 2π అయింది. ఇది 2 ఇది 2π మొత్తం ఎంత 4π. ఇక్కడ ఇదే చూడండి, ఇక్కడ 2 × 2π అంటే 4π అవుతుంది. ψ = 4πr²dAr ఇది ఈక్వేషన్ నెంబర్ 4 అనుకున్నాం. సబ్స్టిట్యూట్ 4 ఇన్ 1 ఈ 4 ఈక్వేషన్ తీసుకుపోయి 1లో వేస్తే అప్పుడు ఏమైంది మనకు 4 ఈక్వేషన్ 1 అనేది మనకు ఫార్ములా అయింది ψ = q కదా. ψ అంటే ఇది మొత్తం 4πr² d × AR = q. మనకు ఓన్లీ d కావాలి, రిమైనింగ్ ఇవన్నీ పైన ఉన్నాయి. ఇవన్నీ ఎలా పోతాయి, దీని కిందికి పోతాయి, q కిందికి. ఓన్లీ d కావాలి, d ఒకటి సైడ్ నుంచి రిమైనింగ్ ఇవన్నీ వచ్చేసి డినామినేటర్లోకి వెళ్తాయి. q/4πr² × AR. ఈ AR అనేది కూడా మన కిందికి రావాలి కదా, కానీ డైరెక్షన్ అనేది డినామినేటర్లో ఉండదు, ఓన్లీ న్యూమరేటర్లోనే ఉంటుంది AR అనేది. AR వచ్చేసి మనకు డైరెక్షన్. దీన్నే మనము పాయింట్ చార్జ్ ఫ్లక్స్ డెన్సిటీ అంటాం. నెక్స్ట్ వీడియోలో మనం లైన్ చార్జ్ ఫ్లక్స్ డెన్సిటీ నెక్స్ట్ వీడియోలో చూసుకుందాం. థ్యాంక్ యూ. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్.